వెంకటరెడ్డి గారితో మాట్లాడుతుంది. వెంకటరెడ్డి గారు, ఏపీలో మీరు టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నారు. ఇప్పుడు అదే టీడీపీని ఇక్కడ తెలంగాణలో కూడా బలపరచాలని చూస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మనందరికీ తెలుసు టీడీపీని ఒక తెలంగాణ వ్యతిరేకగా ముద్ర వేసినటువంటి మీరు ఇప్పుడు మళ్ళా అదే టీడీపీని తెలంగాణలో బలపరచడానికి ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారు? ఇది మీకు అంటే ప్రత్యేకించి బీజేపీ పార్టీకి ఇది మైనస్ అయ్యేటువంటి అవకాశం లేదా? తెలంగాణలో ఇప్పుడిప్పుడే మీరు తెలంగాణలో ఓటు బ్యాంక్ పెంచుకుంటా ఉన్నారు. అవును. అంటే అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలపరచాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరు. అక్కడ కొంత పొత్తు ఎన్డీఏలో భాగమైనప్పటికీ కూడా అక్కడ ఉన్న అవకాశాలు, అక్కడున్న సాధ్యాలు వాటిని బట్టి రోజు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది తప్పితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా ఓటు బ్యాంక్ అవకాశవాదమా? కాదు 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 అవకాశవాదం ఎట్లయితుందండి? ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా వాళ్ళు వచ్చి మేమతో పొత్తు పెట్టుకుంటామంటే పెట్టుకుంటారు కదా. అదే తెలంగాణ రాష్ట్రంలో మేము వద్దనుకుంటున్నాం. సింగిల్గా ఎమర్జ్ అవుతా ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతా ఉంది. అన్ని మన మున్సిపల్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ సింగిల్గా పోటీ చేస్తాం. 2 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కదా టీడీపీ కానీ, జనసేన కానీ. నేనేమంటున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఒకవేళ ఉండొచ్చు ఆ లెగసీ కానీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కానీ, కొంతమంది సెటిలర్స్ కానీ కొంతమంది ఉండొచ్చు వాళ్ళ టీడీపీ సంబంధించిన వాళ్ళు. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే ఒకటి ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకోము, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకో పార్టీకి రకరకాలు వస్తుంటాయి కదా ఇలాంటివి. కానీ ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము అవతరించాలనుకుంటున్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము గెలవాలనుకుంటున్నాం. మనం చూస్తే కంపేర్ చేసుకుంటే లాస్ట్ 12 years లో ఈ భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఓట్ బ్యాంక్ కానీ, సీట్స్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఏ విధంగా గెలుచుకుంటున్నాం, ప్రజల అభిమానం కానీ, ఆదరణ ఏ విధంగా ఉందో క్లియర్గా అర్థమవుతా ఉంది. అలాంటి పార్టీకి మరి టీడీపీ బలపరచాల్సిన అవసరం మాకు తెలంగాణ రాష్ట్రంలో లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు మొన్న కూడా చెప్పారు, ఒకవేళ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎన్డీఏలో కూటమిలో భాగంగా కాబట్టి వాళ్ళు కొంత ఎలక్షన్ అప్పుడు వాటిని సపోర్ట్ చేయొచ్చు. కానీ బట్ అదర్వైజ్ మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చి ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఒక ఆంధ్ర పార్టీ లాగానే ఉంది తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మిగతా పార్టీల్లో ఆల్రెడీ కలిసిపోయారు కదా, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు టోటల్గా పార్టీ. కాకపోతే అంతకుముందు నుంచి కొంత క్యాడర్ అక్కడక్కడ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్వి రమణ గారు కానీ, లేకపోతే జ్ఞానేశ్వర్ గారు కానీ, ఈ రోజు బక్క నరసింహులు కానీ, ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అంటే ఇక్కడ పార్టీ ఉండదు, ఇక టీడీపీ ఉండదు అన్నట్టుగా వాళ్ళకు ప్రజలు అర్థం చేసుకుంటారు, లేకపోతే క్యాడర్ డిస్టర్బ్ అవుతుందని ఆలోచనతో చెప్పవచ్చు. ఆ మాట అనవచ్చు, ఎందుకంటే మహారాడు కాబట్టి కొంత ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే రేపొద్దున ఆల్టర్నేటివ్ గా లేకపోతే ఇక భారతీయ జనతా పార్టీ పొత్తునో లేకపోతే ఇంకోటో జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు. అవన్నీ కూడా మాకు కావాల్సింది ఏంటంటే రేపొద్దున ఈ 2 పార్టీలకు ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అవుతా ఉన్నాం కాబట్టి, గెలవాలనుకుంటున్నాం కాబట్టి, వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో. అందుకని రాష్ట్రంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టెప్ బై స్టెప్ వస్తా ఉన్నాం. ఒకటేసారి మేము గెలిచి రేపొద్దున ప్రభుత్వంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ అనుకోదు. ఒక క్రమక్రమంగా క్యాడర్ని పెంచుకుంటూ, ప్రజల అభిమానం చూరగొనుకుంటూ, డెవలప్మెంట్, వెల్ఫేర్ దిశగా మేము ఈ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్కి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆలోచన ఉండదు, రాదు. ఎవరు రకరకాల ఎలిగేషన్స్ రావచ్చు, మీకు ఎన్డీఏ కూటమిలో భాగం కదా, ఇంకోటి కదా అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కూడా మేము క్లియర్గా మా దగ్గర క్లారిటీ ఉంది, క్లియర్గా మేము చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితులు అలాంటిది ఉండదు అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది.